ఝాన్సీ అయితే తన రూమ్లో అలా ఫోన్లో ఏదో చూసుకుంటూ సరదాగా ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పని మనిషి అయితే బట్టలన్నీ సర్దుతుంది. తను సర్దుతూ ఉండగా అక్కడైతే ఒక బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మ చూసి పని మనిషి ఏంటి బొమ్మ అని చెప్పి అనుకుంటుంది. ఇక ఝాన్సీ అయితే అలా ఫోన్లో చూసుకొని నవ్వుతూ ఉంటే ఇంతలో పని మనిషి పిలిచి, మేడం ఏంటి మేడం ఇక్కడ ఈ బొమ్మ ఏదో ఉంది, ఈ బొమ్మ ఏంటి మేడం అని చెప్పి అడుగుతుంది. ఇక ఝాన్సీ అయితే ఆ బొమ్మ చూసి తన దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మను తీసుకుంటుంది. ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి అంటుంది. ఇక పని మనిషి వెళ్ళిపోయాక ఝాన్సీ ఆ బొమ్మను చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి ఈ బొమ్మ ఆ స్వరది కదా, ఆ స్వర లాయర్ అవ్వాలని దాని ఆశ కదా, అయినా సరే ఈ బొమ్మ ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఛ అని చెప్పి ఆ బొమ్మను అయితే చాలా కోపంతో విసిరేస్తుంది. విసిరేయగానే ఆ బొమ్మ ముక్కలైపోయి తల మొత్తం కూడా ఊడిపోతుంది. ఇంతలో అక్కడికి అభి బాబీ వాళ్ళిద్దరూ వస్తారు. వాళ్ళిద్దరూ వచ్చి అక్కడ ఝాన్సీ అయితే బొమ్మ పగలగొట్టడం చూసి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అభి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి ఈ బొమ్మను నువ్వెందుకు ఇలా చేసావు, ఇలా చేయడానికి నీకు హక్కు ఎక్కడుంది అని చెప్పి అభి అయితే ఝాన్సీని తిడుతూ ఉంటాడు. దాంతో ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.